కెమెరామెన్, రేపు ఫంక్షన్ ఉందిరా, నాకు బ్లాక్ అండ్ బ్లాక్ లో అవుట్ఫిట్ కావాలి. బ్లాక్ అండ్ బ్లాకే కదరా, మన దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. నాకు ఏంటంటే మరి నార్మల్గా కాదు, కొంచెం అతిగా ఉండాలి, అమ్మాయిలు వస్తారు కదా. నువ్వు అతిగాడివే, కానీ బట్టలు అతిగా ఉండవు, సింపుల్ డీసెంట్ గా ఉంటాయి. ఓకే, అయితే ట్రై చేస్తాను. ఏంటంటో చెప్పు. మన దగ్గర బ్లాక్ 6 పాకెట్స్ మామ్ ఫిట్ బ్యాగీ ఉంది. ఓకే, వైట్ లైనింగ్ వస్తుంది. అది ఆ మాత్రం ఉండాలి మనకు, కొంచెం చాలా బాగుంటది, ట్రై చేయి నువ్వు. ఓకే, ఎలా ఉంది శివ? బాగానే ఉందిరా, కొంచెం మనకి ఫ్రీగా ఉంది కూడా, కంఫర్టబుల్ గా. లైనింగ్ ఏంటంటే నాకు కొంచెం అట్రాక్టివ్ గా కనబడుతుంది, మరి అమ్మాయిలకి ఎలా కనబడుతుందో తెలియదు. మరి అయితే దీని మీద షర్టా టీషర్టా? టీషర్టే. ఓకే, నీకు యానిమే తెలుసు కదా? తెలుసు. అందులో నరుటో అని ఫేమస్ యానిమే ఉంది. ఓకే, అందులో రాకీ అని హార్డ్ వర్కర్ నాలాగే కష్టపడతాడా? నీకన్నా బాగా కష్టపడతాడు. ఓకే, ఇదేనేట్రా కెమెరామెన్? చూడడానికి కూడా బాగుందిరా, ఒకసారి వేసి చూడాలి. అయితే చేంజ్ చేసి చూడు. చీప్ వాడు, నాకు కొంచెం దగ్గర ట్రైల్ రూమ్ లోకి వెళ్ళి వస్తాను. సరే, బాగానే ఉందిరా కెమెరామెన్, మరి చూడడానికి అయితే. మరి అంతేనా? ఇంకా కాదురా, మరి ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను కదా. ఏంటో మొత్తం ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసో, మరి కింద కూడా చక్కగా పేరప్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. కింద అంటే చెప్పులా, నేనేదో అనుకున్నారా బాబు. బాగానే ఉందిరా కెమెరామెన్. ఏంటి, నేనైతే పెళ్లి ఫంక్షన్ కి వెళ్తున్నా, పెళ్లి చూపులకు కాదు. ఆకులెత్తే వాడికి ఎక్కడైతే ఏంట్రా కుల్లి అలా. సర్లే గానీ ముందు వేసి చూడు. అయితే బాగానే ఉందిరా కెమెరామెన్, అవుట్ఫిట్ అయితే. ఇంకా అమ్మాయిలు అందరూ నా వెనకాల పడతారేమో. ఆపరా బాబు, ఇదే ఫైనల్ అవుట్ఫిట్. ఓకే, ఇంకొంచెం ఇష్టం ఇంకో స్పెట్స్ కూడా బ్లాక్ వేసుకు వెళ్ళిపో, గుడ్ బోల్ లాగా ఉంటావు. సో గైస్, ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ కోసం ఎంఎస్ ఫ్యాషన్స్ అయితే ఫాలో అయిపోండి. ఫాలో ఫర్ మోర్ కలెక్షన్స్.